ప్రేమతత్వం ఛానల్లోకి మీ అందరి హృదయపూర్వక స్వాగతం. ఈ గురువు సిరీస్లో మనం జీవన మార్గదర్శకులైన గురువుల గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాం. ఇవాళ 3వ భాగం. అదేమిటంటే, గురువు అవసరమా, స్వయంగా నేర్చుకోవచ్చు కదా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. నాకు బుద్ధి ఉంది, పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నేనే నేర్చుకోవచ్చు కదా, మరొకరి మీద ఆధారపడవలసిన అవసరం ఏముంది? సాధనలో స్వయం అధ్యయనం అవసరం, కానీ అది ఎటుపోతుందో తెలియాలంటే దానిని చూపించే వ్యక్తి అవసరం. నదికి దారిని చూపించేది సముద్రం. మన జీవన ప్రవాహానికి దారిని, గమ్యాన్ని చూపించేది గురువు మాత్రమే. ఒకవైపు మనం పుస్తకాలు చదవడం, యూట్యూబ్ వీడియోలు చూడగలం, కానీ ఈ జ్ఞానాన్ని అనుభవంలోకి తేవడం, దానిని సరైన దిశగా మలచడం అంటే మాస్టర్ గైడెన్స్ అవసరం. గురువు అనేది ఒక దార్శనికుడు మాత్రమే కాదు, ఒక అగ్ని వంటి వాడు, మనలో వెలుగు నింపేవాడు. సరిచూడాలంటే మనం పుస్తకాలను మాత్రమే కాదు, అనుభవం కలిగిన గురువు అవసరం. ఆత్మ నిర్వారాలు గొప్పవే, కానీ ఆత్మబోధకు ముందుగా అవసరమైనది గురు శరణం. గురువు అవసరం లేదు అనేది గర్వమైన మాట. గురువు తోడై ఉంటే నేర్చుకునే బాట వెలుగుతో నిండిపోతుంది. అందుకని ఈ జీవితానికి తప్పకుండా గురువు అవసరం. అన్నీ నాకే వచ్చు కదా, గురువెందుకు, నేనే చేసుకోగలను అంటే అది గుడ్డి జీవితం. ఇలాంటి జీవన మార్గదర్శకమైన విషయాల కోసం ప్రేమతత్వం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.